వంట వేడిని చల్లబరుస్తుంది, వంటికి పట్టిన చెమటని ఆహారపెడుతుంది, ఒక్క నిమిషంలో మిమ్మల్ని కూల్ చేస్తుంది. అందుకే నేను కూడా ఆన్ చేస్తున్నాను. అదేంటండి అటువైపు తిరిగారు? నాకు అలాంటివేం వద్దమ్మా. ఆ ఫ్యాన్ ఆఫ్ చెయ్యమ్మా. అయ్యో, మీకోసమే స్పెషల్ గా తెచ్చానండి, తిరగండి. అయ్యో, నేను తిరగనమ్మా. ఆహా, అలాగా? అయితే నేనే అక్కడికి వస్తానండి. ఆపండి మీ వేషాలు. నాటకాలు ఏంటమ్మా? మీరు అనసూయ అని నాకు క్లారిటీ వచ్చింది. నేను మిమ్మల్ని చూశానని మీకు క్లారిటీ రాలేదా? ఆపండి మీ వేషాలు. నాటకాలు ఏంటమ్మా? మీరు అనసూయ అని నాకు క్లారిటీ వచ్చింది. నేను మిమ్మల్ని చూశానని మీకు క్లారిటీ రాలేదా? తెలిసిపోయిందని చెప్పింది కదే. అంటే మీరొక్కళ్ళే తెలిసిపోయారేమోనని. నీకు తెలిసిపోతుందని నాకు తెలుసు మధు.
నన్ను క్షమించు మధు. నీకు చెప్పినట్టుగా ఊరు విడిచి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ కానీ చెప్పండి, ఎందుకు వెళ్ళలేదు? నీ బిడ్డ ఈ ఊర్లోనే ఎవరి దగ్గర ఉందని తెలిసిందమ్మా. ఈ ఊర్లోనా? అవునమ్మా, లేదంటే ఈ పాటికి ఊరు విడిచి వెళ్ళిపోయింటే దాన్ని. బిడ్డను వెతికి ఎలాగైనా పట్టుకోవాలన్న ఒకే ఒక కారణంతోనే ఈ ఊర్లోనే ఉండిపోయానమ్మా. బతకాలి కాబట్టి ఇక్కడ ఈ పనిలో చేరాను. అదే నిజమైతే ఆ ఇల్లు ఎందుకు ఖాళీ చేశారు? అది ఎందుకంటే అది రెంట్ ఎక్కువ కాబట్టి. పైగా ఇంతమంది ఉండటానికి ఓనర్ ఒప్పుకోలేదమ్మా. నమ్మొచ్చా? లేదంటే ఈ వంటలు చేసుకుంటూ పని వాళ్ళలా బ్రతకాల్సిన కర్మ ఏమిటమ్మా. ఊరెళ్ళి వడ్డీలు వసూలు చేసుకుంటూ హాయిగా బ్రతికేదాన్ని కదమ్మా. పాప ఈ ఊర్లోనే ఉందని ఎవరు చెప్పారు? ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. సాధ్యమైనంత త్వరగా వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. సరే, తోక జాడించకుండా తిన్నగా ఉండండి. తేడా వచ్చిందో అయ్యో, నీ సంగతి నాకు తెలుసు కదమ్మా. పాప దొరకగానే అందరం కలిసి ఊరెళ్ళిపోదా. సరే, త్వరగా వంట పూర్తి చేయండి. అలాగే. అలాగే. మళ్ళీ కొడతారేంటి? ఎక్కడ ఎందుకు నోరాలు పెట్టుకొని చూస్తారా? కూర్చోండ్రా. అమ్మా, ఒరే ఆ ప్లేట్ ఇవ్వరా. అమ్మా, ఇప్పుడు ఎలాగమ్మా? చూసిందిగా. రే 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 రే, మాయ మాటలతో ఎలాగోలో దాన్ని నమ్మించాను కదరా. ఇదిగో, సాధ్యమైనంత త్వరగా దాన్ని వెళ్ళగొట్టాలిరా. అబ్బా, కష్టపడి దాన్ని వెళ్ళగొట్టడం ఎందుకు అత్తయ్య గారు? మనమే వేరే చోటికి వెళ్ళిపోతే బాగుంటుంది కదా. అంటే చూసావుగా, ఆ, ఇక్కడ మంచి భోజనం, మంచి జీతం, పప్పులు ఉప్పులు నొక్కితే కావలసినంత డబ్బు. వేరే చోటుకెళ్తే ఇవన్నీ దొరుకుతాయని గ్యారంటీ ఉంది. అందుకే మనం ఇక్కడే ఉంటున్నా, ఉండాలి. అంతే. చేయండి. ఒరేయ్, కోసింది చాలు గాని తోసేయ్. అలాగే. అమ్మ చేతు గారు, పెట్టుడు పొట్టలు పెట్టుకొచ్చింది ఎందుకా? అందుకేనా స్టోర్ రూమ్ లో సరుకులన్నీ మాయమైపోతున్నాయి? చెప్తాను. గురుగారు, అడిగి మరీ పంచర్ వేయించుకున్నట్టయింది వెధవలతో. నిలబడ్డా నొప్పుగానే ఉంది, ఒంగున్నా నొప్పుగానే ఉంది, కూర్చున్నా నొప్పుగానే ఉంది. గురుగారండి, గురుగారండి. ఏంటమ్మా? ఒక్కసారి ఆ పొట్టలున్న వాళ్ళని పిలుస్తారా? వాళ్ళు ఎందుకమ్మా? పిలవండి గురుగారు, చెప్తాను. అరే పళ్ళు తెరు వెధవలారా, ఎక్కడున్నారు? రండి. పిలిచారా గులుగాలు? అదిగో వచ్చారమ్మా సొంటలు. పాపం గురుగారు, వాళ్ళ పొట్టలు చూస్తుంటే చాలా బాధగా ఉందండి. అవునమ్మా, పాపి కొండల సైజులో పెరిగిన వాళ్ళ పొట్టలను చూస్తుంటే నాకు జాలిగానే ఉంది, కానీ ఏం చేయలేమమ్మా. నేను చేయగలనండి. మీరా ఆంటీ ఏం చేస్తారు? మీలాంటి అజీర్తి పొట్టల్ని అరిగించి కరిగించే మంత్రం ఒకటి ఉందండి.